అంటే గురుగారు ఇప్పుడు మీరు పెట్టినటువంటి ఆశ్రమంలో చిత్రాలను చూస్తూ వాటిని చూస్తూ ధ్యానం చేయొచ్చు అని ఒక కాన్సెప్ట్ పెట్టారు కదా. అవును. రంగులు చిత్రవర్ణ ధ్యానం, దానికి ఏమన్నారు గురుగారు? అది ఒక సముద్రం. ఉమ్, ఉమ్, ఒక మాటలో చెప్పాలంటే ఉమ్. చిత్ర చిదంబర నక్షత్ర రహస్య ఆలయం అది. ఆహా. అంటే పెద్ద పెద్ద గోపురాలు ఇటువంటివి కాదు, ఉమ్, సూక్ష్మంలో మోక్షం. 27 ఆ రోజుల్లో అనేక కోటాను కోట్ల మంది జనాన్ని ఉమ్, విభజించారు సిద్ధులు. 27 నక్షత్రాలకు తీసుకొచ్చారు. ఉమ్, ఈ 27 నక్షత్రాలని మళ్ళీ 12 రాసులు కుదించారు. 12 రాసుల నుండి పంచభూతాలకు అగ్ని, భూమి, ఆకాశము, జలము, ఈ తత్వాలకు కుదించారు. ఇప్పుడు మీరు ఉదాహరణకు జలతత్వం అనుకున్నాం. ఈ జలతత్వానికి సంబంధించిన స్థానం ఏంటి? జంబుకేశ్వరం. ఇంకొకరు అగ్నితత్వం అరుణాచలేశ్వరం, వాయుతత్వం కాళహస్తి. ఇలా రకరకాల పంచభూత తత్వాన్ని తీసుకొచ్చాం. అటువంటి పంచభూతేశ్వరాలయం అనేది అక్కడ మన దీనిలో చిన్న చిన్న మందిరాల్లో చేయటం జరిగింది. ఈ పంచభూత తత్వంలో భూమికి సంబంధించిన వారు ఎక్కడ కూర్చొని ధ్యానం చేసుకోవాలో, అగ్నికి సంబంధించిన వారు ఎక్కడ కూర్చొని ధ్యానం చేసుకోవాలో, దానికి సంబంధించిన మంత్రం ఏమిటో, వృక్షం ఏముంది, రత్నం ఏముంది, లోహం ఏముంది, ఇలా అన్నింటినీ అందులో పొందుపరచడం జరిగింది. అరుణాచలం నుండి అగ్నితత్వానికి సంబంధించిన రాతిని తీసుకొచ్చి అక్కడ పెట్టడం, జంబుకేశ్వరం నుండి ఆ జలాన్ని తీసుకొచ్చి పెట్టడం, వాయులింగేశ్వర తత్వంతో కాళహస్తీశ్వరుడి దగ్గర నుండి అక్కడున్న ఒక కొన్ని వృక్షాలని తీసుకొచ్చి పెట్టడం. ఇట్లా అనేక రకాలుగా నా పరిశోధనలో, ఆరాధనలో ఏదైతే దొరికిందో, ఆ గురువు నాకు ఏదైతే అనుగ్రహించాడో ఆ జ్ఞానాన్ని అక్కడ పొందుపరిచి చేస్తున్నాను లోక కళ్యాణం కోసం. ఎలాంటి విరాళాలు అవి లేకుండా దేవుడు నాకు ఇచ్చిన వరం, నాకు ఇచ్చిన ఖడ్గం, వజ్రాయుధం, చిత్రకళ, దానిలోనే రాష్ట్రపతి పురస్కారం, ఇవన్నీ అనేక అవార్డులు దొరికాయి. విదేశాలకు వెళ్ళి అక్కడ కూడా మన చిత్రకళ గురించి సాంప్రదాయబద్ధంగా వివరించి చెప్పడం జరిగింది. అక్కడ పురస్కారాలు అందుకొని మన భారతదేశానికి ఉన్న విలువలు ఇంత గొప్పగా ఉన్నాయని కూడా ఆనందంగా పొంగిపోయాను. జపాన్లో కూడా నరా సిటీ అని ఉంది, నరసింహస్వామి ఆలయం ఉంది. వైసే రవణ అని అంటారు కానీ వైశ్రవణ టెంపుల్ అది, కుబేరుడి యొక్క స్థలము ఉంది. నమే శివాయ అని వాళ్ళు అంటారు, నమశివాయ అనే దానికి వాళ్ళు అక్కడ. ఆ విధంగా మన దేవతలంతా అక్కడ ఆరాధించబడినవారు. అక్కడ కూడా ఇవన్నీ దాని గురించి పరిశోధించి, అది మన భరతుడు అక్కడి వరకు పాలించాడన్నది ఉంది. ఎందుకు అంటే బా అంటేనే సూర్యతత్వము, వెలుగు. భరత అనేది కూడా ఇటువంటి రథాన్ని అక్కడి నుండి ఇక్కడి వరకు నడిపించారు. అది జంబుద్వీపంగా ఆసియా ఖండం మొత్తం మన ఆధీనంలో ఉంటే, విక్రమాదిత్య శకంలో మక్కా, మసీదు, మక్కేశ్వర్ ఇవన్నీ ఆయన చేసినవి. మెల్లగా విడిపోయారు. చివరికి ఏదో కొద్ది భూభాగం మిగిలింది మనకి. వాస్తు పరంగా క్షీణింపోయే తత్వంలో ఉంది. ఎందుకంటే అటువైపు భూమి జంబుద్వీపంగా ఉన్నప్పుడు బలంగా ఉండేవాళ్ళం. జంబుద్వీపం ఎప్పుడైతే విడిపోయి ఆఫ్ఘనిస్తాన్ విడిపోయిందో, బంగ్లాదేశ్ విడిపోయిందో, ఈ రహస్య అనే రష్యా విడిపోయిందో, ఎప్పుడైతే ఇవన్నీ జపాన్గా అదొక ఖండంగా మారిపోయిందో, బాలి దీవులన్నీ ఒక్కొక్క ట్రైబల్స్ పద్ధతిలో వెళ్ళిపోయిందో, ఇవన్నీ ఇవన్నీ విడిపోయిన తర్వాత ఉత్తరం అనేది విపరీతమైన ఎత్తులో వెళ్ళిపోయి హిమాలయ పర్వతాలు వాస్తుపరంగా భారతదేశం కుదించుకుపోయింది. దాంతో బ్రిటిష్ వాళ్ళు, మొఘల్స్ వీళ్ళందరూ అనేక రకాల దాడులు జరిగి దోపిడీలు ఈనాటికి జరుగుతూనే ఉన్నాయి. మన ఇప్పుడున్న లెసన్స్లో కూడా ఎసెన్స్ తక్కువ ఉంది. గీత గురించి పాఠాలు లేవు, అన్ని దాని గురించి వివరించాలి. దాని గురించి ఒక వేదిక కట్టాను. గురువులందరినీ అక్కడికి ఆ వేదిక దగ్గరికి తీసుకురావాలని ఒక ప్రయత్నం చేశాము. మొన్న ఒక కార్యక్రమం జరిగింది, విశ్వగురు సమ్మేళనంగా చేయించాము. రెండవ కార్యక్రమం మన ఆలయంలో జరుగుతుంది కూడా. అక్కడ ఆ వేదికలో ఈ సనాతన ధర్మం పైన కాస్త పరిరక్షణ కోసం పోరాడుతున్నాం. అది చాలా మంది భ్రమలో ఉన్నారు.
అది ఒక మతం అని భ్రమలో. మతం కాదు, మానవాళికి ఒక మార్గం. సనాతన ధర్మం అనేది ఒక మతం కాదు అని తెలపాలి. అందరికీ మేలు చేకూరే మార్గంలో నడిపించటమే సనాతన ధర్మం. దాన్ని మనం వివరించగలిగి మన పిల్లలకు, రాబోయే తరాలకు సనాతన ధర్మంలో మర్మం ఏమేమి ఉన్నాయో, వేదిక్ సైన్స్ ఏమేమి ఉందో, పండగల్లో ఉండే పరమార్థాలు ఏమున్నాయో తెలపాలి. మనం మార్గదర్శకంగా కావాలి. కాబట్టి ఒక్కొక్క స్కూల్ నుండి కొందరిని పిల్లల్ని వాళ్ళ బస్సుల్లో తీసుకురావటము, మన బస్సులు ఏర్పాటు చేసి తీసుకురావటము, పేరెంట్స్ని కూడా తీసుకొచ్చి వాళ్ళకి ఇలా మనం తిలకం ఎందుకు పెట్టుకుంటున్నాం, మనం సాంప్రదాయాన్ని ఎందుకు పాటించాలి అని నేర్పించటం, ఇటువంటివి కొన్ని మార్పులు తీసుకొస్తే ఇంకొద్ది రోజులు మన సాంప్రదాయాలు బతికుంటాయి. అక్కడ పెట్టింది వర్ణ రూప ధ్యానం గురుగారు. రూప ధ్యాన యోగాన్ని పెట్టాము. రూప ధ్యానం కొందరు రూపము లేకుండా ఆరాధిస్తుంటారు, ఇంకొందరు విగ్రహారాధన ఆరాధించవద్దు అంటుంటారు. ఇలా రకరకాలుగా ఉన్నాయి. మనం ఏంటంటే విగ్రహారాధన పూర్వకాలం నుండి, ఆ రాతి యుగం నుండే ఉంది. ఆ గుహల్లో కూడా రాతిపై బొమ్మలు చెక్కారు. ఆ కాలం నుండి లిపి లేని సమయం నుండే ఉంది. అక్కడి నుండే ఈ ఆరాధన అన్నది ప్రారంభమైంది. అటువంటి రూప ధ్యాన యోగా అనేది పెడుతున్నాను. ఒక్కొక్క చిత్రము, ఆ చిత్రంలో ఉండే పరమార్థము, అర్థము పరమార్థము వాళ్ళకి విడమర్చి చెప్పటము, వర్ణశాస్త్రాన్ని తెలియచేయటం. ఒక చిత్రం ఉందంటే దానిలో ఇప్పుడు నరసింహస్వామి ఉన్నాడు, ఆయన స్వాతి నక్షత్రము సంబంధించిన స్వామి. ఆ ఆలిచిప్ప ఎంత కఠినంగా ఉంటుందో, ముత్యం ఎంత కఠినంగా ఉంటుందో, కానీ జలతత్వంలో ఏర్పడిన సున్నితము, జలమే అది, కానీ కఠినంగా మారింది, ఒక రత్నంగా మారింది. అందుకే ఆ ముత్యము అనేది కృష్ణుడికి అతి ఇష్టమైన రత్నం. నాసాగ్రే నవమౌక్తికం అని ఆయన ముక్కున కూడా ఉండేది. ఆ ముత్యము తత్వము, ఈ స్వాతి నక్షత్రము, ఇవన్నీ కూడా ఒక్కొక్క మనలోని దోషాల్ని పటాపంచలు చేసేది. ఆ నరసింహస్వామి అనుగ్రహం అందరికీ కలగాలని ఆ చిత్ర వివరణ చేసి అక్కడ ఆరాధన జరుగుతుంది స్వాతి నక్షత్రం రోజున. అదేవిధంగా వెంకటేశ్వరుడు శ్రవణ నక్షత్రం రోజున. ఇట్లా ఒక్కొక్క దేవతామూర్తి ఆరాధన అన్నది అక్కడ జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క చిత్రం పెట్టడము, దాని వివరణ జరుగుతుంది. ఇవి కాకుండా అమ్మవారు నన్ను అనుగ్రహించి ఒక సహస్ర చిత్రాల్ని హరిద్ర వర్ణముతో, గంగా జలముతో, పసుపు కుంకుమలతో, సహజ వర్ణాలతో వేయమని ఆజ్ఞాపిస్తే ఆ చిత్రాలను కూడా వేయటం జరిగింది. అక్కడ ప్రదర్శనకు ఒక్కొక్కసారి శిష్యులకు ఆ దర్శనం కలిగిస్తూ ఆ అమ్మవారి అనుగ్రహించిన ఆ చిత్రాలు ప్రపంచంలో ఇంకెక్కడ అగుపించవు. అటువంటి చిత్రాలని కూడా దర్శనం కల్పిస్తూ దాని వివరణ చెబుతూ వారికి ఆ పూర్వం గురుకుల తత్వంతో నేర్పించాలనే ఉద్దేశంతో దాన్ని అన్ని భద్రపరిచాను. ఎన్ని లక్షలు ఇస్తానని చెప్పినా అమ్మటం లేదు, ఆలయంలో మాత్రం పెడదాం అనుకుంటున్నాను. అవి చిరస్థాయిగా ఉండాలనేది అమ్మవారు నన్ను అనుగ్రహించిన చిత్రాలు అవి. నాకు మనోదర్పణానికి, మూడవ నేత్రానికో అందించిన చిత్రాలు. అటువంటివి మళ్ళీ మళ్ళీ చేయలేనటువంటివి, వాటిని ప్రదర్శనకే అంకితం చేశాను. అవి దర్శించుకోవడం వల్ల వాళ్ళకి ఉన్న గత జన్మ సంచితములు, ఆగామి ప్రారంధములు ఇవన్నీ దగ్ధం కావాలి. లోక కళ్యాణకే సేవ అని పెట్టాము. అదేవిధంగా రూపధ్యాన యోగాకే సేవ అని పెట్టాము. చిత్ర యోగాకే సేవ అని పెట్టాము. చిత్రముల ద్వారా చిత్తశుద్ధి యోగాకే సేవ అని పెట్టాము. అంత కేశవ అని వస్తుంది చివరికి, కాబట్టి ఆ పేర్లతోనే చేస్తున్నాను. గోమాతకే సేవ అని గోశాల కూడా ఉంది. ఇవన్నీ అక్కడ గోమయంతో కూడా చేయటము, రంగవల్లులు చేయటము. చివరికి ముఖ్యమైన ఉద్దేశము, సాందీప మహర్షి కృష్ణ పరమాత్ముడికి 64 కళలు, చతుషష్ఠి కళలు నేర్పించాడు. ఆ 64 కళలు ప్రతి మనిషిలో, ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా గడగడలాడుతుంది,
రాబోయే తరం ఎలా ఉంటుందో అందరూ ఏఐ పైన ఆధారపడి తినిపించడం కూడా అవే మిషన్లే వచ్చి తినిపిస్తాయి అనుకుంటాను. అవే వండి పెడతాయి, కనిపెడతాయి కూడా. ఆ విధంగా మారిపోతుంది జగత్తు. అంతా యంత్రరహితంగా మారడానికి చాలా ఏళ్ళు పట్టొచ్చేమో. ప్రళయం రావాల్సిందే అనిపిస్తుంది. పెను మార్పు వచ్చింది. చిత్రకారులకి పని తగ్గింది, సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి పని తగ్గిపోతుంది కూడా. ఇంకా అన్ని పనులు అవే చేసే స్థాయికి వచ్చేసాయి. మీరు ఏ భాషను మాట్లాడినా అవి ట్రాన్స్లేట్ చేసి కూడా చెప్పేస్తున్నాయి. అన్ని విషయాలు చెప్పేస్తున్నాయి కూడా. జ్యోతిష్యం కూడా అవే చెప్పేస్తున్నాయి. కాబట్టి మనం ఇప్పుడు ఇది యంత్ర యుగం పైన ఆధారపడి బతకాల్సింది. రాముడితో మంత్రయుగం అయిపోయింది, కృష్ణుడితో తంత్రయుగం అయిపోయింది. ఇప్పుడు నడిచేది యంత్రయుగం. ప్రతిదీ యంత్రాల పైన ఆధారపడింది. మీరు ఇక్కడికి రావాలన్నా కారులో రావాల్సిందే, వెళ్ళాలన్నా కారులో వెళ్ళాల్సిందే. ఒక యంత్రం పైన ఆధారపడాలి. నేను ఇక్కడ ఉన్నానని మీరు అడ్రస్ చెప్పాలన్నా ఆ యంత్రంతో మాట్లాడాల్సిందే. కాబట్టి ఇవన్నీ యంత్రయుగం పైన మనం ఆధారపడి యాంత్రిక జీవనం సాగించాలి. ఇది కలి ప్రవేశం. ఆ కలి అంటేనే గుర్రము, ఆ గుర్రం అంటేనే హార్స్ పవర్. ఇటువంటివన్నీ ఆ యంత్రతత్వంతో కూడుకున్నాయి. యంత్ర యుగంలో మనం ఇప్పుడు ఉన్నాం. అంటే గురుగారు, ఇప్పుడు ఎవరైనా శిల్పులు కానీ వాళ్ళు ఆ దేవతామూర్తుల్ని శిల్పాలను చెక్కేటప్పుడు, ఇంకోటి చేసేటప్పుడు చాలామంది శాపాలకు గురయ్యారని చెప్తుంటారు గురుగారు. అది శాపగ్రస్తులుగా మారేటప్పుడు, ఒక శిల్పాన్నో చిత్రాన్నో చేస్తున్నప్పుడు నిష్ఠా నియమం లేకుండా, ఈ నరసింహస్వామిని వేస్తున్నాము, స్మోక్ చేస్తూ మందు తాగుతూ శిల్పాన్ని చెక్కితే మంచిదేనా? ఒక ఆ విఘ్నేశ్వరుని పవిత్రంగా చేస్తున్నాం, పొగ ఊదుతూ, ఆయనే కేతువుకు అధిపతి, ఆయన పైన ఈ ధూమపానము మద్యపానం చేస్తూ చేయటం మంచిదేనా? కాదు కదా. కాబట్టి దానికి ఇచ్చే పవిత్రత దానికి ఇవ్వాలి. మిగతా సమయాల్లో ఎక్కడైనా వాళ్ళు తిని తాగొచ్చు, ఉండొచ్చు. ఆ కార్యక్రమం చేస్తున్నప్పుడు ఒక తపస్సులాగా ధ్యానం చేస్తూ అది చెయ్యాలి. మేము ఈ యుగంలో ఎంతో నెగిటివిటీని, రాక్షసుల్ని పెంచాలనుకుంటుంటే మీరు ఇట్లాంటి దేవత చిత్రాలను గీసి అందరి ఇళ్లలోని దేవతలను పెడితే మేము ఈ భూతగణాలు మేము ఎప్పుడు ప్రవేశించాలా, వాళ్ళు ఎప్పుడు పీడించుకు తినాలా అని వాటి నుంచి మీ బెదిరింపులు రావా? కలి యొక్క ఆదేశం అయితే ఉంది. జాగ్రత్త అని హెచ్చరిస్తుంది, అనేక రకాలుగా హెచ్చరిస్తుంది. మామూలుగా భయపెట్టడం లేదు. నేను కడుతున్న ఆశ్రమంలో ఇటువంటివన్నీ చేస్తుంటే 15 ఏళ్ళు 16 ఏళ్ళుగా పోరాడుతున్నా. ఆ కలి పోరాటము జరుగుతూనే ఉంది. ప్రతి ఒక్కరికి ఆకలి పోరాటం, ధనం పైన, భూమి పైన, ఇవన్నీ దోచుకోవడానికి. ఎన్నో దోచుకోబడినా కూడా ఏదో కొద్ది ఆ మాత్రమైనా ఏదో నా శక్తి మేరకు పోరాడుతున్నాను, చేస్తున్నాను. కలి అనే ఆకలి ప్రతి మనిషిలో స్వార్థంగా ఉంటుంది. ధనం పైన, దోచుకోవడం పైన. అవన్నీ జయించి చిన్నప్పటి నుండి ఉన్న తపన నాకు భోగర్ సిద్ధుడు ఆదర్శం. ఆయన గురువు గారు ఏ విధంగా మానవాళికి మేలు చేకూర్చాలి అనుకున్నారో ఆ మార్గంలోనే నేను పయనిస్తాను, ఏది ఏమైనా పర్లేదు అని. ఒంటరి పోరాటం అనేది వన్ మ్యాన్ ఆర్మీ కిందనే చేస్తూ వస్తున్నా. అవన్నీ జరుగుతున్నాయి. అనేక రకాల ఆటంకాలు, ఒకటి కాదు. కానీ అమ్మవారి లీలలు చిత్ర విచిత్రంగా ఉంటాయి, గురువు గారి లీలలు అదే విధంగా ఉంటాయి. ఈ కలిని జయించాలంటే కాళీ మాతను పట్టుకోవాలి. కృష్ణ కాళీ అని ఉంది. ఆ కాళీ మాతను పట్టుకున్నాను. ఆ అమ్మవారికే అమావాస్య రోజుల్లోకి మీదట కేశవ కాళీ, కేశవ కృష్ణ కాళీ అని పెట్టి ఆ నామకరణంతో పూజలు జరగబోతున్నాయి. అమావాస్య, ప్రతి అమావాస్యకు ఆ కార్యక్రమాలు కొన్ని చేయాలని కూష్మాండ దీప ఆరాధనతో చేయబోతున్నాను. అది కూడా త్వరలో ఉంటుంది. మన ఛానల్ ద్వారానే ఆ దర్శనం అందరికి కల్పిద్దాం. తప్పకుండా గురుగారు.